టీడీపీ నిర్వహిస్తున్న ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం పెద్దకూరపాడు నియోజకవర్గం అమరావతిలో జరగనుంది. ఇప్పటికే ఉండవల్లి నుంచి కాన్వాయ్గా చంద్రబాబు సభావేదికకు బయలుదేరారు. ముందుగా అమరావతి రోడ్ షోలో పాల్గొంటారు చంద్రబాబు. అనంతరం అమరావతి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అమరావతి సభా ప్రాంగణం నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ఎన్ని గంటలకి చంద్రబాబు బహిరంగ సభకు చేరుకుంటారు? ఏర్పాట్లకు సంబంధించి టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? అంటే సతీష్, ఇప్పుడు ఇక్కడ అమరావతి ప్రజెంట్ అమరావతిలో ఎంటర్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ర్యాలీ అనేది మరొక 2 hours పాటు ఇక్కడ కొనసాగేటువంటి పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా ప్రజెంట్ ఇక్కడికి టీడీపీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వచ్చారు. ఇదే విషయాన్ని మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు. సార్ చెప్పండి, ఈ విధంగా ఇంత ఎత్తున కూడా ప్రజలంతా తరలిస్తూ ఉన్నారు. బాగా బ్రహ్మాండమైన ఆదరణ, ప్రజాభిమానం కనపడతా ఉంది. యావత్ రాష్ట్రం అంతా కనపడతా ఉంది. అది తట్టుకోలేకే పోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. చూస్తా ఉన్నాం అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారి పర్యటనల్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి, అరాచకాలు సృష్టించాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదేవిధంగా రాత్రి నుంచి మా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, జెండాలు మొత్తం తీసేసి పోలీసులు, పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొమ్మక్కయ్యి మొత్తం అనేక రకాల అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఏదేమైనా వాళ్ళు ఏ విధంగా హడ్లిస్ క్రియేట్ చేస్తూ ఉన్నారో దానికి తగ్గట్టుగానే ప్రజల్లో కసి పెరుగుతూ ఉంది. కసితో ఇవాళ ప్రజలు ఇవాళ తండోపతండాలుగా తరలిస్తున్నారు. దాన్ని విజయవంతం చేయబోతా ఉన్నారు. రోడ్ షో కానీ బహిరంగ సభ కానీ నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా జరగబోతా ఉంది. ఇక్కడ ఇదే విషయం మాట్లాడడానికి మనతో పాటు నజీర్ అహ్మద్ ఉన్నారు. సార్ చెప్పండి, పొద్దున్న నుంచి కూడా అత్యంత ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ అమరావతి పట్టణం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పర్యటిస్తే అక్కడ జనసందోహం విపరీతంగా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అమరావతి ప్రాంతం రాష్ట్ర రాజధానిగా తీర్చిదిద్దున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడానికి అమరావతి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. దీన్ని ఓర్వలేక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, శాసనసభ్యుడు ప్రత్యక్షంగా ఎక్కడ లేనటువంటి విధంగా బ్యానర్లు కట్టి వ్యతిరేకించేటువంటి కార్యక్రమాలు చేయడం చూస్తూ ఉంటే ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు. తప్పకుండా ఏదైతే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఉన్నాయో వాటిదన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు మాకు ప్రచారం అవసరం లేకుండానే వీళ్ళు చేసేటువంటి చౌకబారే కార్యక్రమాల వల్లనే తెలుగుదేశం పార్టీకి మరింత ఉత్సాహంగా కార్యకర్తలు పాల్గొంటా ఉన్నారు. ఏ సభకి వెళ్లినా చంద్రబాబు గారు జనాలు తండోపదండాలుగా విపరీతంగా రాత్రి 1 గంట సమయంలో కూడా ప్రజలు వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు అమరావతి పట్టణంలో జరిగేటువంటి సభ కూడా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా విపరీతంగా జనాలు ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇదే విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు టీడీపీకి సంబంధించి. సార్ చెప్పండి, నిన్నటి నుంచి కూడా ఉద్రిక్తమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అమరావతికి సంబంధించి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా జనం వస్తారు, ఈ విధంగా అభిమానులు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఉద్రిక్త పరిస్థితులు ఏమి లేవు. వాళ్లే కవ్వింపు చర్యలకి పాల్పడిన పరిస్థితి ఉంది. ఈ పెదకూరుపాడు నియోజకవర్గం చాలా చైతన్యవంతమైన నియోజకవర్గం. 3 నియోజకవర్గాల్లో వరుసగా 3 రోజుల పాటు పర్యటించనున్న మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఏ ఆటంకాలు కూడా రావు. ఎలాంటి వచ్చినా కూడా మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే ఉనికిని కాపాడుకునటానికే వైసీపీ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే ప్రజలు చేత్కరించుకుంటున్నారు. మనం ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీని ఎదుర్కోబోతున్నామని చెప్పి చూపించుకోవటంలో భాగంగానే నిన్న అమరావతి పట్టణంలో వాళ్ళు నిరసన బ్యానర్స్ కట్టించిన పరిస్థితి ఉంది. ఈ
సుమారుగా 50,000 పైచిలకు హాజరయ్యే ఈ బహిరంగ సభలో వైసీపీ వాడు ఎక్కడ కనపడ్డా, ఎవడైనా కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, రాయి వేయాలని చూసినా కూడా అతను తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఎన్ఎస్జీ కూడా ఎడిషనల్ ప్రొటెక్షన్ తీసుకొని ముందస్తుగా వచ్చి ఇక్కడ నిశ్చితంగా పరిశీలించి ఎవరైనా అలాంటి అసాంఘిక శక్తులు ఎవరైనా ఉన్నారా అని కూడా పరిశీలించడం జరిగింది. అలాంటి ఏమాత్రం చేసినా కూడా వైసీపీ తీవ్ర ఇబ్బందులు పడిద్దని చెప్పి ఈ సందర్భంగా వైసీపీకి హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇక్కడ మనం ఒక పరిస్థితి కనుక చూసినట్టయితే చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే రోడ్ షో ఉందో రోడ్ షో జరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మనం ప్రజెంట్ చూడొచ్చు ఇక్కడ చంద్రబాబుకు సంబంధించిన కాన్వాయ్ ఇప్పుడే కొద్దిసేపట్లో ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. ఆయన్ని ఇక్కడ నుంచి కూడా రిసీవింగ్ చేసుకొని స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా కూడా నాయకులు అయితే ఇక్కడికి చేరుకున్నారు. ఈ చేరుకొని ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల పాటు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఆయన ఈ కాన్వాయ్ లో వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి 2.5 అవర్స్ పైగా కూడా ఆయన ఈ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రోడ్ షో నిర్వహించేటువంటి క్రమంలో చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి కొన్ని నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి ఇప్పటికే కాన్వాయ్ చేరుకుంది. కాన్వాయ్ చేరుకొని ఇక్కడ నుంచి ఆయన సభావేదికకి వెళ్ళనున్నారు. ఈ సభకి వెళ్ళేటువంటి సందర్భంలో ముఖ్యంగా కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్ షో కార్యక్రమం అయితే జరగనుంది. ఈ రోడ్ షోలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఈ కార్యకర్తలు, అభిమానులు అయితే రావడం అనేది జరిగింది. ఇప్పటికే ఎంటర్ అయిన పరిస్థితి. అమరావతికి చంద్రబాబు కాన్వాయ్ ఎంటర్ అయింది. ఆయనకి స్వాగతం పలికేందుకు ఏ విధంగా ఇక్కడ అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారో మనం ముఖ్యంగా కూడా చూడవచ్చు. ఎంతో కాలం నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల గురించి ఆయన ప్రత్యేకంగా కూడా మాట్లాడే సందర్భం ఉంది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే మాత్రం ఆయన రాక కోసం ఎంత పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు వెయిట్ చూస్తున్నారో తెలుసుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. మొత్తంగా అమరావతి చేరుకున్నారు